అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్స్ ఆర్. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీకెండ్ నేను మా కజిన్స్తో కలిపి బయటకు వెళ్ళాం అనమాట. యాక్చువల్గా మా బ్రదర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా తను చాలా రోజుల తర్వాత ఇంకా ఇంటి వైజాగ్ వచ్చారని చెప్పేసి ఇంకా అలా అందరం బయటకు వెళ్ళాము. మేమైతే ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కజిన్స్ డే లాగా మేమైతే మధ్యాహ్నం ఒక 3:30 కల్లా బయలుదేరుతాం అనుకున్నాం. కాకపోతే తెలిసింది కదండి, మనం లేట్ అయిపోతాము ఆటోమేటిక్గానే. సో ఇంకా అలాగా లేట్ అయిపోయాం అనమాట. బయలుదేరినప్పటికే 4:45 అలా అయిపోయింది. సో ఇంకా రోహిణి అప్పుడే పడుకుందనమాట. తనని లేపేసి ఇంకా కార్లో తనని రెడీ చేద్దాం అని చెప్పి కొన్ని ఇప్పుడు రెడీ చేస్తున్నాను అయితే రోహిణి. యాక్చువల్గా మేమైతే భీమిలి బీచ్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే అంటే స్టార్ట్ అయింది లేట్ అయిపోయాము కాబట్టి ఇంకా నార్మల్గా ఆర్కే బీచ్కి వెళ్ళొచ్చేద్దామని చెప్పి అలా ప్లాన్ చేసాం. కొన్ని వీడియో క్లిప్పింగ్స్ నార్మల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉంచేసాను, ఎందుకంటే కొంచెం క్యూట్గా రా అండ్ రియలిస్టిక్గా వ్లాగ్ ఉంటుంది అనేసి. మనం బీచ్కి వెళ్తే మోరే మిక్చర్ తినకుండా ఎలా వదిలేస్తాం చెప్పండి. ఇంకా సో మోరే మిక్చర్ ఇంకా తీసుకొని ఇంకా అందరం తింటూ ఉన్నాం అనమాట. అండ్ రూహికి కూడా మోరే మిక్చర్ అంటే చాలా ఇష్టం. సో తనకు కూడా మధ్య మధ్యలో పెడుతూ ఉంటే తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది బీచ్ అండ్ మోరే మిక్చర్ అంతా కూడాను. ఇక్కడ రూహి అయితే అసలు ఎవరిని తనని పట్టుకునేవట్లేదు అనమాట. చేయి పట్టుకుంటాం పడిపోద్దనే సరే వద్దనేస్తుంది. తనే నెమ్మది నెమ్మదిగా అలాగా ఇసుకలో నడుచుకుంటూ వెళ్తా అని చెప్పేసి చాలా బాగా ఇచ్చేసింది అనమాట. ఆ రోజు అయితే చాలా రోజులు అయింది తనేమో బీచ్కి వచ్చి. యాక్చువల్గా రోహిణి అయితే బీచ్కి తీసుకొస్తుంటాం కానీ వాటర్లో ఎక్కువ తనని ఆడిపించాం అనమాట. జస్ట్ నార్మల్గా కూర్చొని వెళ్ళిపోతుంటాము. అలాంటిది వాటర్లోనే దింపేసరికి ఇంకా తనైతే ఆ రోజు మామూలుగా ఆడుకోలేదు బీచ్లోని. మేము ఎత్తుకుంటా అన్నా సరే వద్దు వద్దు దింపేయని చెప్పేసి కిందనే ఉంది, తను ఆపలేకపోయాము మేమైతే. మధ్య మధ్యలో కొన్ని వాయిస్ చూడండి రోహిణి దగ్గర నీకే అర్థమవుతాను వాయిస్ని. అందుకే నేను కొన్ని రాగా వదిలేసాను అనమాట వాయిస్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. పిల్లకి దించుదాన్ని. దివ్య
అయిపోయింది, తడిసిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, బీచ్ వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ రీల్స్ చేద్దామా? వచ్చింది. డాన్స్ చేస్తుంది. ఏంటి ఇంకా దగ్గరలో పెద్దగా వస్తుందాం. ఏంటి పెద్దగా వస్తాయి కూర్చుంటుందా? మేమైతే బీచ్ నుంచి రిటర్న్ అవుతూ ఒక ఐస్ కోలా షాప్ దగ్గర ఆగామన్నమాట. అందరూ ఆర్డర్ ఇచ్చుకున్నారనమాట, నేను తప్ప. నేనేంటంటే ఎప్పుడూ తినలేదు, ఇప్పుడు వచ్చేసి ఎవరి దాంట్లో అయినా సరే జస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఊరుకున్నాను. ఇంకా ఆ కోలాని చూసి రూహి అయితే ఇంకా టేస్ట్ చేస్తా అని చెప్పేసరికి పెడితే రూహికి అయితే భలే నచ్చేసింది ఐస్ కోలా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఐస్ కోలా ఎంత బాగా తింటుంది అనేసి. అందరు ఫ్లేవర్స్ టేస్ట్ చేస్తుంది అనమాట రూహి అయితే. తనకి అన్ని ఫ్లేవర్స్ నచ్చినట్టు ఉన్నాయి.
కనిపిస్తుందా కిందన గైస్ టేస్టింగ్ ఇదేంటో ఫ్లేవర్ తెలియదు ఆరెంజ్ అంట మళ్ళీ ఏమని తెలుసా బాగుందా ఆ వీడియో కోసం రియాక్షన్ వస్తుంది కాదు నిజంగానే బాగుంది గైస్ ఇది కొన్ని గ్రోగా ఉంటే బాగుంటాయి అండ్ నెక్స్ట్ మేమైతే భీమిలి దగ్గర ఉన్న స్టోన్ వాటర్ రెస్టో బార్ దగ్గరికి వెళ్ళాం మేము వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ 7 అయిందనమాట సో ఇంక వెళ్ళగానే మేము ఇంకా స్టార్టర్స్ అండ్ షేక్ మొజిటో అవి చెప్పుకున్నాం అనమాట అండ్ నేనైతే రూహీకి స్పేర్ డ్రెస్ ముందే పట్టుకున్నాను అనమాట బీచ్కి వెళ్తున్నాం కదా తడిసిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తే ముందుగానే నేను తనకి స్పేర్ డ్రెస్ తెచ్చుకున్నాను సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడే డ్రెస్ మార్చేసాను తనకి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేసరికి 8:30 అయినట్టుందండి సో ఇంకా తర్వాత ఇంకా ఎవరికి ఇంటికి వెళ్ళాలని ఇంకా అనిపించలేదు అనమాట సో అలాగా భీమిలి వెళ్దామని ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాము అనుకోకుండా ఆ రోజు మధ్యాహ్నం అయితే రోహిత్ సరిగా పడుకోలేదన్నమాట సో ఇంకా తనకి నిద్ర వచ్చేసి నా మీద అలా పడుకుంటుంది యాక్చువల్గా మేము కొరియన్ ఫుడ్ ట్రక్కి వెళ్దాం అనుకున్నాం అనమాట బట్ ఏంటంటే అది 9 తర్వాత కానీ ఓపెన్ అవుతున్నారని చెప్పి వెయిట్ చేసి మరీ ఇప్పుడు కొరియన్ ఫుడ్ ట్రక్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము తినే మా మామయ్య వాళ్ళ పాప అండి తినే మమ్మల్ని అందరినీ కొరియన్ ఫుడ్ ట్రక్ ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ తెచ్చిందనమాట మేమైతే 2 ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ సూప్ ఒకటి ఇంకోటి కార్న్ డాగ్ అనమాట చికెన్ సూప్ అయితే బాగానే ఉంది నాకైతే నచ్చింది వీళ్ళెవరికి నచ్చలేదు కానీ కార్న్ డాగ్ నేను ఇంకా టేస్ట్ చేయలేదు బట్ బాగుందంట చికెన్ సూప్ కంటే
అండ్ కొరియన్ ఫుడ్ ట్రక్ టేస్ట్ చేశాక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. అప్పటికే 12 అయిపోయింది. మా అందరికీ అయితే ఎందుకో సడన్గా గోదావరి మూవీ చూడాలనిపించింది అనమాట. సో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళి చూద్దామని చెప్పి అనుకున్నాము, మిడ్ నైట్ మూవీ లాగా. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్. హాయ్ గైస్, మొత్తానికి డే అంతా ఇలా అయిందనమాట. ఎండింగ్ లో గోదావరి మూవీ చూడడానికి ఇంటికి వచ్చాం. మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చాము. ఫైనల్లీ ఆ కజిన్స్ డే అవుట్ అనమాట. మా తమ్ముడు రెక్లైనర్ మీద ప్రస్తుతానికి రెస్టింగ్ లో ఉన్నాడు అనమాట. రిలాక్స్ అవుతున్నాడు. అదిగోండి మీరు, ఇదిగోండి మా పిన్ని. గోదావరి ఫర్ ఎవర్ ఫేవరెట్ మూవీ అందరికీ కదా. ఎప్పుడైనా మా పిన్ని వాళ్ళ హోమ్ టూర్ కూడా చేస్తానులేండి, తొందరలో వస్తుంది కూడా. వెయిట్ చేయండి. కనిపించట్లే కదా. చలో గుడ్ నైట్ ఫ్రెండ్స్.